హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే రూమ్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఇదేంది ఇది బుర్జుమాన్ ఏరియా. ఒక నా రూమ్ నుంచి 10 minutesలో ఉంటా ఎయిర్పోర్ట్కి. రూమ్ నుంచి యాక్చువల్లీ ఫస్ట్ ట్యాక్సీ స్టార్ట్ అయ్యే ప్రైస్ వచ్చేసి 5 dirhams ఉంటుంది. దాని తర్వాత స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి 7 dirhams అయింది. ఒక 2 kilometers వచ్చినాం. 7 dirhams 2 dirhamsలో 2 kilometers వచ్చినాం. ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్ వచ్చింది ఇప్పుడే. లెఫ్ట్ సైడ్లో మొత్తం ఇదంతా ఎయిర్పోర్టే. నా ఫ్లైట్ వచ్చేసి టెర్మినల్ 1. ఇది టెర్మినల్ 1 ఎయిర్పోర్ట్. దీనికి సపరేట్ ఇక ఎయిర్పోర్ట్కి వెళ్ళే ఫ్లైఓవర్ ఇది. ఎయిర్పోర్ట్ ఆగా కార్డులో పైసలు ఇలా పే చేయాలి డైరెక్ట్ కార్డ్ తోటి. ఇంక ట్యాప్ ఎత్తే అయిపోయి అక్కడ నుంచి అది అయిపోతుంది. యాక్సెప్టెడ్ కనెక్టెడ్ మోడ్ పడ్డది. అథెంటికేషన్ కోడ్ వచ్చేసింది. యాక్సెప్ట్ అయిపోయింది. ఆడ ప్రింట్ వచ్చేసింది. ఈడ కూడా మన ప్రింట్ వస్తుంది. సెటప్ ఇది ఆర్టీఏ, దుబాయ్ ఆర్టీఏ సెటప్ ఇది. ఫ్రెండ్స్, లైన్లో వెయిట్ చేస్తున్నా. ఇది నా ఫ్లైట్. ఇది మస్కట్ పోతున్నా, డైరెక్ట్ దుబాయ్ నుంచి మస్కట్. ఈ క్యూలో ఉన్నా. ఇలా లగేజ్ ఇక్కడ ఉంది నాది, అంత లగేజ్. సో ఈ క్యూలోకి నుంచి అట్లాంచి వెళ్ళి ఇట్లాంచి రావాలి, ఇట్లాంచి వచ్చి మళ్ళీ ఇట్లాంచి వెళ్ళిపోవాలి. ఫ్రెండ్స్, మన ఏమేమి టెస్టులు కావాలని అంటే ఇక్కడ చూడండి. పాస్పోర్ట్ ఉంది మనది. పాస్పోర్టు ప్లస్ కోవిడ్ వ్యాక్సిన్ ప్లస్ మన దాని తర్వాత ఎయిర్ సువిధ తర్వాత మళ్ళీ ఇంకేం తీసుకున్నా అంటే ఎయిర్ సువిధ తర్వాత అది మన టికెట్ ప్లస్ PCR టెస్ట్ అవన్నీ కావాలా. నెక్స్ట్ నేనే పోవాలి చెక్ ఇన్. నా దగ్గర అయితే లగేజ్ వెయిట్ ఎక్కువ ఉన్నది. ఏం చేస్తారో ఏమో చూడాలి. 3 kgs వెయిట్ ఎక్కువ ఉంది నాది లగేజ్. హ్యాండ్ లగేజ్ కూడా లగేజ్ వచ్చేసి 4 kg ఎక్స్ట్రా ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడే బోర్డింగ్ అయిపోయింది. ఒమాన్ ఎయిర్లైన్స్ దుబాయ్ నుంచి. ఇప్పుడు నేను మస్కట్ పోతున్నా. దుబాయ్ నుంచి నాది 10:40 నిమిషాలకు స్టార్ట్ అవుతుంది ఇక్కడ దుబాయ్లో. మస్కట్కి వెళ్ళిన తర్వాత మస్కట్లో ఒక 2 గంటలు నాకు పనులు ఉన్నాయి. మస్కట్లో 2 గంటలు వెయిట్ చేసి మళ్ళీ హైదరాబాద్కి ఎక్కుతాం. మళ్ళీ ఫ్లైట్ చేంజ్ అవుతుంది. అందులోనే లగేజ్ తీసుకుంటే అవసరం లేదు మనకు. వాళ్ళే చేంజ్ చేస్తారు లగేజ్. ఓన్లీ మన హ్యాండ్ లగేజ్ చేంజ్ చేసుకోవాలి అంతే. మనీ తీసేది ఉన్నది. ఫ్రెండ్స్ వాళ్ళకి పోవాలి కదా, వెళ్తున్నా. AED కావాలి నాకు. స్టాండర్డ్ చార్టెడ్. ఎన్ని కావాలి నాకంటే 100 dirhams కావాలి. సరిపోతుంది 100 dirhams. 100 dirhams. కన్ఫర్మ్. ఎస్. Please wait while your transaction is processing. Being processed. We need to take out the ATM card. Slowly it will come to here. Thank you. And we need to collect the money from here. This is 100 dirhams, friends. Dubai money. 100 dirhams. Thank you for banking with us. ఫ్రెండ్స్, ఇక బోర్డింగ్ అయిపోయింది నాది. లోపలికి వెళ్తున్నా. గేట్ లోపలికి పోతున్నా. ఇళ్ళకించి లోపలికి వెళ్ళాలి. ఏడ లోపలికి పోయేదాగల కూడా అటెన్షన్ ఉన్నది. బాగా మంది ఉన్నారు. ఎనీవే ఐ విల్ జస్ట్ గో ఫ్రమ్ హియర్. నో బ్యాగేజ్ ట్రాలీ సార్. ఓకే, సారీ, థ్యాంక్ యూ. ట్రాలీ తీసేయాలి. హ్యాండ్ లగేజ్ పట్టుకుని పోవాలి ఇక్కడికి. ఫ్రెండ్స్, ఇప్పుడే ఇమిగ్రేషన్ అయిపోయింది. ఇమిగ్రేషన్ నుంచి లోపలికి ఫ్లైట్ దగ్గర కూతున్నా. మెట్రో వచ్చింది. ఈ మెట్రో ఓపెన్ అయితే డోరు ఓపెన్ అవగానే ఇళ్ళకి నుంచి పోవాలి మనం. అక్కడ పక్క డోర్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఇక్కడ పక్క డోర్ ఓపెన్ అవుతుంది. దాని నుంచి మనం వెళ్ళాలి. ఇదే మెట్రో ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్ళిన మెట్రో ఇది.
బాగుంది. రెగ్యులర్ మెట్రో కంటే ఇది బాగుంది, చాలా బాగుంది మెట్రో. అవుట్ సైడ్ కంటే బాగా రేట్లు ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇవన్నీ ఇదేంది, ఇది డబుల్ బ్లాక్ ఫేమస్ ద ఫేమస్ గ్రైండర్ చాలా తక్కువ, కామన్గా దొరుకుతాయి ఇంటి కాడ కూడా. వ్యాట్ 69 బాగా మంది కూడా పెడితే వ్యాట్ 69. పాస్పోర్ట్ కూడా పర్లేదు, తక్కువనే ఉంది పాస్పోర్ట్. నాకు ఎక్కువ నచ్చిందంటే బెంట్లీ బాగుంటుంది. బెంట్లీ ఇది ఇంకోటి బ్యాలంటిన్స్ కూడా బాగుంది కళ్ళు. ఇది కోపం ఉన్నది, ఈ 3 తీసుకుంటే బెటర్ ఉంటుంది. ఎంత ఇది? బై 2 అండ్ గెట్ 1 ఫ్రీ. 1 లీటర్ బాటిల్, ఇది 3 బాటిల్స్ వస్తాయి ఇందులో. సో ఇవి కూడా ఇంకా బాగా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. డల్మార్, ఓ మై గాడ్, ఎంత తెలుసా ఒకటి ఈ బాటలు? 30,000 ధరములు, 30,888, దగ్గర 6 లక్షల రూపాయలు. ఇది ఒకటే బాటల్ 6 లక్షల రూపాయలు ఇండియన్ మనీ, 6 lakhs రూపీస్. చూడండి ప్రైజ్, 30,888 ధరములు, 6 లక్షల రూపాయలు. ఇది ఇండియన్ మనీ, ఇది ఒక్క బాటల్. ఓ మై గాడ్, వాడు ఎవరు తాగుతాడో కానీ ఆడు కిరాకియ. చూడండి అంత డ్యూటీ ఫ్రీ. కళ్ళు కూడా మొత్తం కళ్ళులే ఇలా డ్యూటీ ఫ్రీ. నేను కొనేది కళ్ళు కోసం ఇలా డ్యూటీ ఫ్రీలో చూస్తున్నా. ఇటు సైడ్ చాక్లెట్లు ఉన్నాయి, చివా శ్రీగల్లు, చిన్న బాటలు, కోటర్లు వేసి పడేయచ్చు ఫ్లైట్లని. చూద్దాం ఇంకా. బెటర్ టు గో ఫర్ బ్యాలంటిన్. ఇట్స్ గుడ్. బ్యాలంటిన్ తెచ్చుకుంటా, అదే బెటర్. బ్రదర్ మీరు కూడా బ్యాలంటిన్ తీసుకోరు, బాగుంటుంది. ఈ బ్యాలంటిన్ ఇది చాలా బాగుంటుంది. 3 బాటిల్ వస్తున్నాయి మనకు 162కి, చాలా బాగుంది. ఇది తీసుకోరు, ఇది బాగుంటుంది బ్యాలంటిన్స్. లీటర్ ఒకటి ఇవి తీసుకున్నా ఫ్రెండ్స్, 3 బాటిల్ బ్యాలంటిన్స్. ఇక్కడ రేట్ చెప్పాలా? ఇంకా వేరే ఏమైనా చూద్దాం. ఇంతకంటే ఇక్కడ తీసుకోవాలనిపిస్తే అలౌడ్ ఉంటే తీసుకుంటే, ఇంకా ఏమన్నా 3 అలౌడ్ ఉంటాయి ఇక్కడ ఎయిర్పోర్ట్ ఫ్లైట్లో. కాకపోతే అంతకంటే ఎక్కువ అలౌడ్ ఉంటే ఇంకా ఏమైనా తీసుకుంటా. కళ్ళు మాత్రం ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఇంట్లో చూడండి, చాలా బ్రాండ్స్ ఉన్నాయి ఇంట్లో. బ్లాక్ లేబుల్, చిన్న జాన్ వాల్కర్, ఇది ఆల్రెడీ ఆయన. రెడ్ లేబుల్ ఇది ఆల్రెడీ తీసుకొస్తున్నారు, ఆల్రెడీ ఉన్నది బ్యాగ్లో. ఇవి తీసుకుంటున్నాను ఇప్పుడు. ఎక్స్క్యూజ్ మీ సార్, బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనము దుబాయ్ నుంచి మస్కట్ వెళ్ళే వాళ్ళకి మస్కట్ వాళ్ళు అలో చేయరట ఇక్కడ నుంచి కళ్ళు. సో వాళ్ళు ఏం సజెషన్ చేసిందంటే మస్కట్ ఎయిర్పోర్ట్లో తీసుకోవచ్చు మీరు అని చెప్పారు. సో అది క్యాన్సిల్ చేసేసిన, మస్కట్ ఎయిర్పోర్ట్లో తీసుకుంటాం మరి. ఓకేనా ఫ్రెండ్స్? ఇవన్నీ పర్ఫ్యూమ్స్. అమ్మ ఎంత పెద్ద బాటిల్ ఉంది, అలా లేదు లిక్విడ్ లేదు, ఇంత బాటిల్ ఉన్నది. ఇదంతా ఎయిర్పోర్ట్ లోపల, ఇదంతా డ్యూటీ ఫ్రీ షాపింగ్ ఏరియా. ఇదంతా చూడండి ఎంత మంచిగా ఉంది. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దుబాయ్. I will always say that word because it's everything we can get from here in the cheap and everything good quality items in Dubai. ఎంత బాగుంది చూడండి, చాలా అంటే చాలా బాగుంది. డ్యూటీ ఫ్రీలో అయితే చాలా బిజీ. అన్ని షాపుల కంటే ఇక్కడ డ్యూటీ ఫ్రీలోనే బిజీ ఉంటారు. ఎందుకంటే డ్యూటీ ఫ్రీలో కళ్ళు కొనుక్కుంటారు కదా, కొంచెం తక్కువ రేట్స్ వస్తాయని చెప్పేసి. ఈడ నాకు అలౌట్ చేయలేరు తీసుకుంటా అంటే. కొనుక్కుంటానికి క్యాషియర్ దగ్గర, కౌంటర్ దగ్గరికి వెళ్ళిన ఆయన ఇవ్వలేరు. సో బెటర్ మస్కట్లో తీసుకుంటా. చూడండి ఎట్లా ఉంది లోపల, ఎయిర్పోర్ట్ లోపల. ఫ్లైట్కి దగ్గర ఉంటుంది. దీని తర్వాత ఫ్లైటే ఇక ఎయిర్లైన్స్ లాంచ్ చూడండి. KFC ప్లస్ ఎయిర్లైన్స్ లాంచ్, రెస్టారెంట్స్ అండ్ ఎయిర్లైన్ లాంచెస్. మొత్తం అయిపోయింది. నేనైతే చాలా లక్కీ, ఎందుకంటే వాళ్ళు నాకు ఏం ఆపలేరు. మనోడు ఉన్నాడు, మనోడు కాపిండు. भाई आपको क्या हुआ? क्या हुआ? इसका एयरलाइन के लिए एयरलाइन की नहीं, आप 2 kg ज़्यादा हो गए ना? हाँ 2 kg ज़्यादा हो गया, पर फिर भी बचत होगी। शुक्र है कि पूछा नहीं इन्होंने, भाई का तो ज़्यादा था मेरे से, हमारी बचत होगी। मुझे ये डर था कि लगा लेंगे साइड पे। और कोई जितना मुझे 30 किलो में जितने मर्जी आप बैग लेके जाएं उसका कोई इशू नहीं है। 5 और 4 लोगों को कन्फ्यूजन होती है, याद रखिएगा एक चीज़। ఓకే బాయ్, థ్యాంక్ యూ సో మచ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైస్. చెప్పింది విన్నారు కదా, మన హిందీలో మీరు అర్థం చేసుకోరి. ఇప్పుడే ఫ్లైట్ డోర్ కూడా ఓపెన్ అయిందట, కూర్చున్నా. ఇడికించి అడికి వెళ్తా, ఫ్లైట్ లోపలికి పోతా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. పోతున్నా ఫ్లైట్ దగ్గరికి. ఫ్లైట్ ఒకటి
ఇది smartwings.com ఫ్లైట్ ఇది. నేను ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దగ్గరికి పోతున్నా. లోపల మొత్తం ఫ్లైట్స్ ఉన్నాయి ఇలా. చూడండి ఎంత బాగున్నాయి ఫ్లైట్స్. మొత్తం దగ్గర నుంచి చూపిస్తాను మీకు. ఇది ఫ్లైట్ మన ఇదే ఓమన్ ఎయిర్వేస్. ఇది ఫ్లైట్ లోపలికి పోతున్నాం. ఫ్లైట్ లోపలికి అమ్మా యాడ్ అయిపోయినా. ఇంతరం ఉంచుకోవద్దు హ్యాండ్ లగేజ్. ఫ్లైట్ మాత్రం బాగా పెద్ద ఉన్నది. చూడండి లోపల అటు ఎమిరేట్స్ ఫ్లైట్ ఉన్నది అక్కడ. లాస్ట్ టైం నేను ట్రావెల్ చేసింది ఎమిరేట్స్ ఫ్లైటే. ఇది వచ్చేసి ఇది బాగుంది, కొత్తగా కనబడుతుంది ఫ్లైట్. ఫ్లైట్ లోపలికి పోతున్నాయి. నేను ట్రావెల్ చేసే ఫ్లైట్ ఇప్పుడు ఇదే ఓమన్ ఎయిర్లైన్స్. చాలా బాగుంది కదా. హాయ్ సార్, చూడండి ఎంత బాగుంది. కింద పర్ఫెక్ట్ ప్లేస్లో ఆపేరు అది వీలు. ఎంత మంచిగా చూడండి ఫ్లైట్. లోపలికి పోతున్నా ఫ్లైట్ లోపలికి. చూడండి ఫ్లైట్ లోపలికి పోతున్నాం. ఫ్లైట్ హాయ్ మేడం, థ్యాంక్ యూ. ఇది ఫ్లైట్ ఎంత బాగుంది చూడండి. ఫ్లైట్ ఓమన్ ఎయిర్లైన్స్. ఇది బిజినెస్ క్లాస్. ఇది లోపల కూడా చాలా బాగుంది కదా ఫ్లైట్. సీట్స్ కూడా మంచి ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి సీట్స్. 3 సీట్లు ఉన్నాయి. నా టికెట్ ఎక్కడన్నా చూసుకుంటా. ఇదండి లోపల. చూడండి మొత్తం బాగా బిజీ ఉన్నది. చూస్తాను నేను టికెట్ చూసుకుంటా. టికెట్ వచ్చేసి 33C. ఇది ఎక్కడ అంటే 33C 25 CBA. ఇది 25 CBA ఉంది. 33 ఇంకా అటు పోవాల నేను లోపలికి. చూడండి ఎంత బాగుంది ఫ్లైట్. ఇక్కడ మేడం ఉంది. హాయ్. ఇక్కడ చూడండి ఫ్లైట్లో కూర్చున్నా. ఇది నా సీటు. చాలా బాగుంది కదా, గమ్మత్ అనిపిస్తుంది. అది మొత్తం ఫైనల్లీ ఎన్ని చెకింగ్ ఆట ఈడ అన్ని చెక్ చేసుకుంటా ఇప్పుడు ఇడికి వచ్చిన. ఇది ఫ్లైట్ లోపల ఇంకా బాగా మంది ఉన్నారు. ఫ్రెండ్స్ ఇప్పుడే ఫ్లైట్ స్టార్ట్ అయింది, వెళ్తున్నది. ఇప్పుడు మెల్లగా కదులుతున్నది. ఫ్రెండ్స్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు మెల్లమెల్ల అయితే కదులుతుంది ఫ్లైట్. కొంచెం అయితే మీదికి లేపుతుంది, టేక్అవుట్ అవుతుంది. చూడండి ఫ్లైట్ ఎంత చాలా బాగుంది అంటే ఫస్ట్ టైం. చాలా నచ్చింది. ఫ్లైట్ లాగానే ఉంది. ఇప్పుడు ఎంత మంది ఉన్నారు ఫ్లైట్లో. చాలా ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇప్పుడే టేక్ అవుట్ అవుతుంది. చాలా భయం ఉంది. భయమేం లేదు, మీకు చెప్తున్నా, భయమేం లేదు. కాకపోతే సేఫ్గా రావాలని కోరుకుంటున్నాను. తొందరగా ఇండియాకి వచ్చి మమ్మీని కలవాలి. మమ్మీ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇలా చూడు, సీట్ బెల్ట్ అడుగుతున్నారు అందరికీ, ఎందుకంటే టేక్అవుట్ అవుతుంది కదా, మీదికి లేపుతుంది ఇప్పుడు ఫ్లైట్. ఇప్పుడే చూడు స్టార్ట్ అయింది దుబాయ్ నుంచి నేను ఇక్కడికి పోవాలి. మస్కట్ ఇక్కడి వరకు రావాలి. ఇది మస్కట్, ఇక్కడ ల్యాండ్ అవుతా. తర్వాత ఇక్కడ నుంచి హైదరాబాద్. ఓకే ఫ్రెండ్స్, ఫ్లైట్ ఇప్పుడే లేచింది. ఫ్రెండ్స్ ఇప్పుడే స్నాక్స్ ఇస్తారు, స్నాక్స్ తీసుకుంటాం.
ఫ్రెండ్స్, మనకు స్నాక్స్ ఇచ్చారు ఇప్పుడే. ఇది వచ్చేసి వాటర్ బాటిల్, ఇది ఒమన్ ఎయిర్లైన్స్ ఇది. వాళ్ళ ప్యూర్ డ్రింకింగ్ వాటర్ 100 ml. వాటర్ చాలా బాగుంది. ఇది వచ్చేసి ఇది ఏంది వెజ్ తీసుకున్నాను నేను. అండ్ ఒకటి కూల్ డ్రింక్ ఇచ్చారు, ఆరెంజ్. ఇప్పుడు దుబాయ్ నుంచి మస్కట్ పోయే ఫ్లైట్కి ఇదే ఇస్తారు స్నాక్స్. మళ్ళీ మస్కట్ నుంచి హైదరాబాద్ పోయేటప్పుడు ఫుడ్ ఇస్తారు.